హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూశారు కదండి. మనం ఉల్లిపాయ ముక్కల్ని యూజ్ చేసుకుంటాము, కానీ పొట్టుతో మనం కొత్తగా డిఫరెంట్ మెథడ్లో ఉల్లిపాయ పొట్టుతో గోరింటాకు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో గోరింటాకు వీడియోస్ అయితే ఉన్నాయండి, చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఉల్లిపాయ పొట్టుతో గోరింటాకు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీరు నేర్చుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 5 ఉల్లిపాయలు అనేది తీసుకున్నానండి, కానీ అన్ని అవసరం ఉండవు. ఒక 3 అయితే సరిపోతాయి. ఇలా పొట్టునైతే ఒలిచేసుకోవాలండి. ఇలా రెడ్ కలర్లో ఉన్న ఉల్లిపాయ అయితే చక్కగా మనకి గోరింటాకు అనేది రెడ్ కలర్లో పండుతుందండి. మనకి ఎక్కువ క్వాంటిటీ గోరింటాకు చేసుకోవాలంటే ఎక్కువ పొట్టు అయితే తీసుకోవాలి. ఇలా నాకు గోరింటాకుని డిఫరెంట్ మెథడ్లో ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇలా చేసి చూపిస్తున్నాను. ఇంకా డిఫరెంట్ మెథడ్లో గోరింటాకు చూపిస్తూనే ఉంటానండి. ప్రతిసారి మనకి గోరింటాకు అయితే దొరకదు కదా అండి, అందుకే ఇలా 5-10 నిమిషాల్లో అయిపోయే గోరింటాకుని అయితే నేను ఇలా ట్రై చేసి చూపిస్తున్నాను. మన పిల్లలకు పెట్టి త్వరగా వాష్ చేయొచ్చండి. అయితే ముందుగా ఇందులో మనం ఉల్లిపాయ పొట్టుని తీసుకోవాలి ఒక గిన్నెలోకి. అందులో సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి, 1/2 టీ స్పూను. తర్వాత నిమ్మకాయ చెక్క ఉంటుంది కదండి, అది 1/2 అయితే వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు కొద్దిసేపు 10 నిమిషాల దాకా మనం బాగా మరగనివ్వాలి. అలా మనకి రెడ్ కలర్లోకి వస్తుందండి. అలా పొట్టు మొత్తము కలర్ మొత్తము దిగిపోయి మంచిగా రెడ్ కలర్లోకి అయితే వస్తుందండి. తర్వాత మనం ఇలాగ టీ స్ట్రైనర్తో మనం మొత్తం వడగట్టుకోవాలండి ఇలా. తర్వాత అందులో ఉన్న నిమ్మ చెక్కని తీసి ఇలా మనం లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఇలా లిక్విడ్ని అయితే జల్లెడ పట్టాలి. తర్వాత ఇంకొక గిన్నెలోకి మనకు ఎంత కావాలో అంత అయితే తీసుకొని ఇక్కడ నేను కుంకుమనైతే యాడ్ చేస్తున్నాను. మిగిలిన లిక్విడ్ని మనం ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం లిక్విడ్ని అయితే కుంకుమని వేసుకొని మంచిగా కలిపేసుకున్నాము. ఇక్కడ డిజైన్ అయితే వేశానండి పెన్తో ఇలా డిజైన్ వేసుకొని దానిపైన ఇప్పుడు నేను తయారు చేసిన లిక్విడ్ని అయితే ఇలా అగ్గిపెట్టెలో పుల్లు ఉంటుంది కదండి, దాంతో ఇక్కడ నేను డిజైన్ అయితే వేసి చూపిస్తున్నాను. ఎలా ఉందో డిజైన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పటికప్పుడు మనం వాష్ చేయొచ్చండి. పెట్టిన 5-10 నిమిషాలకి ఎండిపోగానే చక్కగా వాష్ చేసుకుంటే మంచి కలర్ అయితే వచ్చిందండి. సూపర్గా పండిందండి, రెడ్ కలర్లో అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఉల్లిపాయ ముక్కల్ని యూజ్ చేసుకోవడం కాదు, ఉల్లిపాయ పొట్టుతో కూడా మనం ఇలా డిఫరెంట్గా గోరింటాకుని అయితే తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేళ్ళకు కూడా పెట్టుకున్నానండి ఫ్లవర్ డిజైన్ అయితే. ఇంకా మన ఛానల్లో గోరింటాకు డిజైన్స్ అయితే గోరింటాకు డిఫరెంట్ మెథడ్లో ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయండి ఇలాంటి వీడియోలు అయితే. ఇంకా నేను డిఫరెంట్ మెథడ్లో అయితే చేసి చూపిస్తానండి. ఇలా వెనక కూడా ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ఫైనల్ లుక్ ఇదండి, చక్కగా ఎండిపోయిందండి 5 నిమిషాల్లోనే. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. చూడండి అసలు ఎంత మంచిగా రెడ్ కలర్లో పండిందో. మనకి పండిన తర్వాత అసలు ఇంకా బట్టలు కూడా ఎక్కడ కూడా రెడ్ కలర్ అనేది మనకి అంటదండి. ఇది పండిన ఒక 4-5 గంటల తర్వాత ఇది మనకి ఇంకా డార్క్ రెడ్ కలర్లోకి అయితే వచ్చిందండి. మంచిగా రెడ్ కలర్లో పండింది, చూస్తున్నారు కదా. ఇంకా నేను రుద్ది కూడా చూపించాను చూడండి, అస్సలు పోలేదు. సైడ్లకు కూడా ఏమీ అంటలేదు, మనకి డిజైన్ ఎలా వేసామో అలాగే ఉంది. చూసారు కదండి ఫైనల్ లుక్ అయితే ఇది. మీ అందరికీ నచ్చిందా అండి ఈ వీడియో?
మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి బ్యూటిఫుల్ లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.